హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమా టాలెంట్ హబ్. ఈ వీడియోలో మనము సమ్మర్ స్పెషల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్రతిసారి మనం ఐస్ క్రీమ్ అనగానే బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వస్తుంది. ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం మనము 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇవి బాగా 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1.5 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫైనలీ అందులో మిల్క్ మిగిలేది 2 కప్స్ కాబట్టి ఈచ్ కప్కి 1 స్పూన్ కౌంట్ వేసుకొని నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. దానికి తగ్గట్టు మీరు కూడా ఎక్కువ క్వాంటిటీ మిల్క్ తీసుకుంటే అన్ని స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి మిల్క్ సాలిడ్గా అంటే థిక్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసుకొని కలుపుకోండి. సో ఇది మనకి కన్సిస్టెన్సీ ఏం లేదు. కార్న్ఫ్లోర్ మనం డైరెక్ట్ మిల్క్లో వేస్తే గడ్డగట్టిపోతుంది కాబట్టి ఇలా ముందు మిల్క్లో కలుపుకొని అందులో పాలల్లో వేసేసుకోవచ్చు. మిల్క్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో కార్న్ఫ్లోర్ అండ్ కోకో పౌడర్ మిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చేసేటప్పుడు ఇంకా మీరు కంటిన్యూస్ స్టిర్ చేస్తూనే ఉండండి, లేదంటే మీకు కార్న్ఫ్లోర్ అలాగే ఒక చోట సెటిల్ అయ్యి గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు మనము షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ అలవాటు ఉంది అంటే మీరు ఇంకో 1 or 2 స్పూన్స్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది షుగర్ కూడా డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. షుగర్ అంతా డిజాల్వ్ అయిన తర్వాత జస్ట్ 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది చల్లగా అయ్యేటప్పటికి మనకి ఇంకాస్త థిక్గా తయారవుతుంది. చల్లగా అయిన తర్వాత దీన్ని నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం థిక్గా కూడా అయింది కన్సిస్టెన్సీ, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను దీన్ని అల్యూమినియం ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మనకి జనరల్లీ గ్లాస్ బౌల్స్, స్టీల్ బౌల్స్ కంటే కూడా అల్యూమినియంది చాలా తొందరగా కూల్ అవుతుంది. ప్లస్ దీని మీద ప్లేట్ కూడా పెట్టకండి, అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవడం వల్ల కూలింగ్ దీనికి డైరెక్ట్గా తగిలి చాలా త్వరగా కూల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను 1.5 hour to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 2 hours తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి దీన్ని నేను చెక్ చేస్తున్నాను. దీన్ని మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బ్లెండర్ అవైలబుల్ లేకపోతే మీరు మిక్సీ జార్లో వేసి కూడా దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే మన ఫైనల్ అవుట్పుట్ అంటే ఐస్ క్రీము చాలా ఫ్రోదీగా అండ్ క్రీమీగా వస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న మిక్స్ని మనం మళ్ళీ అల్యూమినియం ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అండ్ సేమ్ ప్రాసెస్ అల్యూమినియం ఫాయిల్తోనే నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా అట్లీస్ట్ మినిమమ్ 8 to 10 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మన ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా తక్కువ ప్రాసెస్తో మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది.